శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది అంటేనే ఆదాయ వ్యయం. ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అంటే 50-50 కరెక్ట్గా ఉన్నాయి, నో డౌట్. అలాగే రాజపూజ్యం 7, అవమానం 7, ఇవి కూడా సరి సమానంగా ఉన్నాయి. కాబట్టి మరి సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలెన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా టాలీ అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళు కొంతవరకు వారి యొక్క ఆలోచన విధానంతో మరి ఈ ఖర్చులు వాటి విషయంలో జాగ్రత్త పడడం మంచిది. అంటే ఇప్పుడు ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకున్నప్పుడు ప్రధానంగా మనం మిగతా చిన్న గ్రహాలను పక్కన పెట్టి రాహు, కేతువు, శని, గురువు, ఈ 4నే దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గురువు, ఎందుకంటే గురువు కూడా సంవత్సరంకి ఒకసారి ఒక రాశిలో మారుతుంటాడు. అందువల్ల గురువు యొక్క ట్రాన్సిస్టే ఇంపార్టెంట్గా ప్రతి రాశి వారికి ఇంపార్టెంట్గా ఉంటుంది. మొత్తం ఆ సంవత్సరం యొక్క ఫలితాలన్నీ కూడా గురువుని బట్టి ఆధారపడి ఉంటుంది. గురువు ఏ రాశిలో ఉన్నాడు, ఏ రాశిని చూస్తున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు, గురువుతో ఏ గ్రహాలు కలుస్తున్నాయి, వీటి మీదే మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది. గురువు కూడా జీవకారకుడు అవటం వల్ల మరి సింహరాశి వారికి గురువు 11వ స్థాన సంచారం చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ గురువు గారికి. అది మే 31 వరకు అదే స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే అప్పటిదాకా మన సింహరాశి వారికి చేపట్టిన ప్రతి కార్యక్రమం గురువుల యొక్క అనుగ్రహం వల్ల అయితేనే, దైవ బలంతో అయితేనే చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏవి సక్సెస్ అవుతుంటాయి? ప్రధానంగా గురువు పంచమాధిపతి. ఆ కారణం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి మీకు సక్సెస్ అవుతుంది. ఎవరైతే లవ్ అఫేర్లో ఉండి ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకున్నారో వాళ్ళకి సక్సెస్ అవుతుంది. ఎవరైతే కొత్తగా ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి, పెద్దవారితో పరిచయాలు పెంచుకోవాలి, మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలి అనుకున్నారో వారికి కూడా 100% బాగా కలిసి వస్తుంది. అయితే ఇది కొంతవరకు మీకు మీ యొక్క ఆలోచన శక్తితో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కలిసి రావచ్చు. అంటే పంచమ స్థానంలో స్పెక్యులేషన్ కూడా ఉంటుంది, లాటరీలు కూడా ఉంటుంటాయి. అందువల్ల వాటి వల్ల కూడా కొంత లాభం కలగవచ్చు. అయితే అది జాతకుడికి దశలు, జన్మజాతకం కూడా అనుకూలించాలి తప్ప కేవలం గురువు లాభస్థానంలో ఉన్నంత మాత్రం నీ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, లాటరీలు, జోదం వచ్చి వస్తే మాత్రం అనుకోవద్దు. బట్ కానీ దానివల్ల కొంత బెనిఫిట్ అయితే జాతకుడికి ఉన్నది. ఇక ప్రధానంగా అష్టమాధిపతిగా లాభస్థితి, ఆకస్మిక ధనలాభం, పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు లభిస్తాయి మీకు. విదేశ బ్యాంకులు అవ్వచ్చు, స్వదేశ బ్యాంకులు అవ్వచ్చు, ప్రైవేటు బ్యాంకులు అవ్వచ్చు. 100% ఆకస్మిక ధనలాభం లాంటిది బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం లభిస్తుంది. మీరు గతంలో దాచుకున్నటువంటి ఇన్సూరెన్సు, చిట్ ఫండ్స్, ఎవరికైనా ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి కూడా ఈ సమయంలో మీకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఫ్లో ఆఫ్ ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దాన్ని సద్వినియోగపరుచుకోవడంలో మరి రాశి అందున్నటువంటి కేతుగ్రహ సంచారం జాతకుడిని సరైనటువంటి నిర్ణయాలు తీసుకోనివ్వదు. తనకు నచ్చిందే కరెక్ట్ అనుకొని మనం నిజాయితీగా వెళ్ళాలి అని భావన ఒకటి ఉంటుంది. తను మొండిగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అధికమైనటువంటి బాధ్యతలు మీద వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. హృదయంతో ఆలోచిస్తుంటాడు. కేతు ఎంతసేపు కూడా హెడ్ లేదు కాబట్టి. అందువలన ఈ సింహరాశి వారు కూడా ప్రస్తుతం డిసెంబర్ 5 వరకు ఇటువంటి త్యాగంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు. అవసరం లేని బాధ్యతలు తల మీద వేసుకోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. అంటే ఎంత ఆదాయం వస్తే మాత్రం ఏముంది, మనం సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు మరి అది సరిగా సద్వినియోగం అయ్యే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అయితే ఈ జూన్ నెల 1వ తారీఖు నుంచి గురువు 12వ స్థానంలోకి రాబోతున్నాడు. అంటే అక్కడ అక్టోబర్ 31 దాకా వ్యయస్థానంలో ఉచ్చస్థితిలో రావడం వల్ల జాతకుడు మంచి కార్యక్రమాల కొరకు ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఏదైనా ఒక దేవాలయం కట్టించడం, ఒక గృహ నిర్మాణం, ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేసే అవకాశం ఉంది. పంచమాధిపతిగా వ్యయస్థితి అవడం వల్ల సంతానం, పిల్లలు విదేశం వెళ్ళడం కానీ, పిల్లలకి వివాహాలు చేయడం కానీ, వ్యక్తిగతంగా మీకు వివాహం జరగడం కానీ, లేదంటే మీరు ఉన్నత విద్య కొరకు విదేశం వెళ్ళడం కానీ, అలాగే మీరు సంతానం కొరకు ప్రయత్నం చేస్తుంటే మరి ఏదైనా వైద్యులను సంప్రదించి సంతానం కొరకు ప్రయత్నం చేయడం వల్ల సంతానం కలగడం జరుగుతుంది. ఆగిపోయిన విద్య
తిరిగి ప్రారంభించవలసి ఉంటుంది. అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. మొత్తం మీద విద్య సంబంధించిన, పిల్లలకు సంబంధించిన, ధర్మ కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చు ఈ రాశి వారికి 31వ తారీఖు అక్టోబర్ వరకు ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత మళ్ళా తిరిగి గురువు జన్మరాశి అయినటువంటి సింహంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ సింహరాశిలో అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 మధ్యలో కేతువుతో కలిసి సంచరించడం వల్ల జాతకుడు ఎక్కువ ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఆ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అంటే అధిక శ్రమ వల్ల, అధిక భోజనం వల్ల, కొంతవరకు డయాబెటిక్ సంబంధించిందో ఇలాంటి కొన్ని వ్యాధులు జాతకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం అవి క్యూర్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే గురువుకి అష్టమాధిపత్యం రావడం, ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో కొంతవరకు ఇటువంటి అనారోగ్య సమస్యలకి ఇబ్బంది పెడతా ఉంటుంది. మళ్ళీ విద్యార్థులకి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. బట్ గురువు ఏదన్నా సరే మంచే చేస్తాడు. ముందుగా ఇబ్బంది పెట్టినా, లోన ఉన్నటువంటి అనారోగ్యాన్ని బయటపడినా దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసి తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జరిగే అవకాశం ఉన్నది. సో ఇది పక్కన పెడితే మరి ఈ రాశి వారికి శని భగవానుడు అష్టమ శనిగా ఉన్నాడు. ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే కొంత అవమానాలు పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ అవమానాలు ఎప్పుడు జరుగుతాయి? మీరు ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు అది నెరవేర్చినప్పుడు అవమానం జరగవచ్చు. మరి గవర్నమెంట్ వారికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు వగైరా పన్నులు చెల్లించినప్పుడు రావచ్చు. అలాగే మీ దగ్గర పనిచేసే వారికి సరైన సమయంలో జీతాలు ఇవ్వనప్పుడు రావచ్చు. అందుకని ఈ విషయాల్లో మీరు కంప్లీట్గా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేస్తే అది ముందుగానే చెల్లించడం మంచిది. ఏమాత్రం డిలే చేసినా అది మీకు అవమానంగా మారే అవకాశం ఉంది. ఇది గమనించగలరు. ఇక సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల అంటే మీ యొక్క పార్ట్నర్స్ మీ మీద డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు చేసే ప్రతి పనికి వారు తప్పని, వారిదే కరెక్ట్ అని మిమ్మల్ని తక్కువ అంచనా వేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. స్వభావ సిద్ధంగా మీరు ఎదుటి వారి యొక్క ఆధిపత్యాన్ని సహించలేరు కాబట్టి ఈ విషయంలో విభేదాలు రాకుండా, పార్ట్నర్షిప్ పాడవకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా సింహరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల జాతకుడు ఎటువంటి సమస్య వచ్చినా దాని నుంచి చాకచక్యంతో, దైవబలంతో బయటపడడం జరుగుతుంది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు మరి ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా అంటే పరాభవ నామ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, మరి ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు, ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా, గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మరి గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మరి జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా మరి సాధారణంగా రాహుతో కలిసినప్పుడు ఈ గురుచండాల యోగం అంటాం. అంటే గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25-26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది.
అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మ జాతకంలో ఉంటే ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి తండ్రి దైవం గురువు, అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమె కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పగా పొందగలరు. వీలైతే ఈ సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.